హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఎస్కే మొలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందుకు ఒక వీడియో తీసుకొస్తున్నానండి. అదేంటంటే త్రిబుల్ ఈ బ్రాంచ్కి సంబంధించిందనమాట. సో ప్రజెంట్ ఇంజనీరింగ్ సంబంధించి స్టూడెంట్స్ జాయిన్ అయ్యే టైం అనమాట. సో స్టూడెంట్స్లో ఒక అవగాహన కల్పించాలని, ఏ బ్రాంచ్ అయితే ఎలా ఉంటుందో దానికి సంబంధించి నేను నాకున్న అవగాహనతో ఈ వీడియో చేస్తున్నానండి. సో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్కి ఇది విన్నట్టయితే మీకు అవగాహన వస్తుందన్నమాట. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో దాని గురించి పూర్తిగా ట్రిపుల్ ఈ అంటే ఏంటి, దానికి సంబంధించిన బ్రాంచెస్ ఏముంటాయి ట్రిపుల్ తర్వాత దాని శాలరీ ఎలా ఉంటుంది ఏంటో మీకు నాకు తెలిసిన అవగాహనతో మీకు ఒక అవగాహన కల్పిస్తానండి ఈ వీడియోలో. సో ఈ వీడియో చూసే ముందు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. సో స్కిప్ చేయకుండా వీడియో చూడండి, మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వాట్ ఈస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో దీన్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని ట్రిపుల్ ఈ అని కూడా అంటారండి. సో వాట్ ఈజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, దీనికి సంబంధించి ఏంటి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫోకస్ ఆన్ ద స్టడీ ఆఫ్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ electronic system and devices. It is a broad range of technologies including power generation and distribution, electronics, electromagnetism and more. Electrical engineering works on everything from the smallest electronics component to large scale power grid and communication systems. సో అంటే ఇక్కడ ఏంటంటే ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ అన్నది ఏంటంటే దీని ఫోకస్ ఏంటంటే స్టడీ ఆఫ్ డిజైన్, డెవలప్మెంట్, అప్లికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అండ్ డివైజెస్. ఇట్ బోర్డ్ రేంజ్ ఆఫ్ టెక్నికల్ అంటే దీనికి ఫస్ట్ డిజైన్ చేసుకుంటారు, తర్వాత డెవలప్మెంట్ చేసి ఏదైనా ఒక ప్రోడక్ట్ డెవలప్ చేసి అది అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో యూజ్ చేస్తారనమాట. టెక్నికల్ చేసుకొని ఇక్కడ ఇంక్లూడింగ్ పవర్ జనరేషన్ అంటారు. పవర్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఏంటి ప్రొడ్యూస్ చేసిన తర్వాత దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, ఎలక్ట్రికల్ డివైజెస్ ఎలా మేనేజ్ చేస్తారు, దాని నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ అంటే చిన్న ఎలక్ట్రానిక్స్ కాంపౌండ్ నుంచి పెద్ద ఎలక్ట్రానిక్స్ కాంపౌండ్స్ అనేది ఏ విధంగా తయారు చేస్తారు ఏంటో అంటే ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ ఏదైతే ఉందో ఈ ట్రిపుల్ ఈ బ్రాంచ్ బేస్ చేసుకుని ఉంటుందన్నమాట. సో ఇది ట్రిపుల్ ఈకి సంబంధించి ఒక చిన్న డెఫినేషన్ అనమాట. అంటే కాంపోనెంట్, స్మాల్ కాంపోనెంట్, ఎలక్ట్రికల్ డివైస్ కాంపోనెంట్ నుంచి పెద్ద లార్జ్ స్కేల్ పవర్ గ్రిడ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఇక్కడ చిన్నదాని నుంచి పెద్ద వాటికి ఎలా తయారు చేస్తారు, దీన్ని హ్యూమన్ బీయింగ్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎలా తయారు చేస్తారు ఏంటనేది ఈ ట్రిపుల్ ఈ సంబంధించి అన్నమాట. సో ట్రిపుల్ ఈ అంటే ఇక్కడ పవర్ జనరేషన్ నుంచి దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, తర్వాత ఎలక్ట్రానిజం, మ్యాగ్నెటిజం బేస్ చేసుకొని ఎలా చేస్తారు ఏంటో సంబంధించమాట. సో ఇక్కడ కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ కోర్ కాన్సెప్ట్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ రివాల్వ్స్ అరౌండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డివైస్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్. ఇక్కడ ఏంటంటే దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ రివాల్వ్ ద అరౌండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ. సో టోటల్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఇదే అవుతుందన్నమాట. ఎలక్ట్రానిక్స్ డివైజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సో దీని యొక్క అప్లికేషన్ ఎలా ఉంటుంది ఏంటి చూసినట్టయితే ట్రిపుల్ ఈ సంబంధించి డిజైన్, టెస్ట్ అండ్ సూపర్వైజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ అండ్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ఎలక్ట్రోమోటర్, రేడార్స్ అండ్ నావిగేషన్ సిస్టమ్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ జనరేషన్ ఎక్విప్మెంట్. అంటే జనరేషన్ ఎక్విప్మెంట్ అంటే ఏం లేదు, ఇక్కడ అప్లికేషన్ అంటే ఫస్ట్ ఏదైనా ఒక పవర్ తయారు చేసిన తర్వాత ఫస్ట్ డిజైన్ చేయడం, దాని తర్వాత టెస్ట్ చేసుకోవడం, తర్వాత సూపర్వైజ్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎలక్ట్రికల్ సిస్టమ్ ద్వారా ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అలాంటి ఎక్విప్మెంట్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రోమోటార్ ఒకటి ఉంది, తర్వాత ర్యాడర్ అని, తర్వాత వచ్చేసి నావిగేషన్ సిస్టమ్ అని, కమ్యూనికేషన్ సిస్టమ్ అండ్ పవర్ జనరేషన్ ఎక్విప్మెంట్స్. ఈ ఎక్విప్మెంట్స్ అన్నవి ఇది అప్లికేషన్ అవుతుందన్నమాట. దేంట్లో ట్రిపుల్ ఈ సంబంధించి అప్లికేషన్స్ అన్నమాట యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డివైస్ ఫీల్డ్. సో ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే ఇట్ ఈజ్ వాస్ట్ ఫీల్డ్. ఇట్ ఈజ్ ఎ వాస్ట్ ఫీల్డ్ అప్లికేషన్ ఇన్ మెనీ industries including power generation,
ఇంక్లూడింగ్ పవర్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్పోర్టేషన్, కార్స్, ఏరోప్లేన్స్, టెలికమ్యూనికేషన్స్ అండ్ మెడికల్ డివైజెస్. అంటే ట్రిపుల్ సంబంధించింది ఏ విధంగా యూజ్ చేస్తారంటే ఇక్కడ పవర్ జనరేషన్ తయారు చేయడంతో పాటు దానికి డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్, కార్లో కావచ్చు, ఏరోప్లేన్లో కావచ్చు, టెలికమ్యూనికేషన్ కావచ్చు, స్పేస్ క్రాఫ్ట్ కావచ్చు, ఇవి డివైస్ ఫీల్డ్ అనమాట. ఈ డివైస్ తయారు చేసిన తర్వాత దీంట్లో యూజ్ చేస్తారనమాట. సో దీంట్లో యూజ్ చేసే ప్రాసెస్లో నెక్స్ట్ వచ్చేసి కీ ఏరియాస్. సో కీ ఏరియాస్ అంటే ఎక్కడెక్కడ ఇది అవుతుంది ఏంటి, ఇది ట్రిపుల్ సంబంధించింది అంటే మనం ఫస్ట్ చూసినట్టయితే పవర్ ఇంజనీరింగ్. సో ఈ పవర్ ఇంజనీరింగ్ ఎలా ఇది చేస్తారంటే ఫోకసింగ్ ఆన్ ద జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పవర్. సో పవర్ ఏదైతే ఉందో ఎప్పుడే పవర్ తయారైన తర్వాత దాన్ని ఏ విధంగా పవర్ జనరేషన్ ఎలా చేస్తారు, దాని ట్రాన్స్మిషన్ ఎలా చేస్తారు, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేస్తారు అన్నది ఇక్కడ కీ ఏరియా అన్నది పవర్ ఇంజనీరింగ్ సంబంధించి అనమాట. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రానిక్స్ అనేది ఏ విధంగా చేస్తారంటే ఇట్ డీల్స్ విత్ ద డిజైన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అండ్ డివైజెస్. సో ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఏంటంటే ఏదైనా సర్క్యూట్స్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్స్ డిజైన్ చేయడం, దాని నుంచి అప్లికేషన్ ఏ విధంగా యూజ్ చేస్తాం ఏంటి అనే దాని గురించి ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్ సంబంధించి చేస్తుందన్నమాట. ఇది డివైజ్ ఎలా తయారు చేస్తారు, దాని యొక్క వర్కింగ్ ఏంటి, ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఎలా ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎనర్జీ మీటర్ ఉందనుకోండి, ఆ ఎనర్జీ మీటర్లో పవరు ఎలా సప్లై అవుతుంది, దానికి మెయిన్ నుంచి ఎలా కనెక్షన్ చేస్తారు, కనెక్షన్ చేసింది ఇంకోటి హోమ్లో కావచ్చు, వేరే చోట కావచ్చు, ఎలా మనం పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తామో అది సర్క్యూట్ లెవెల్లో డ్రా చేస్తారన్నమాట దానికి సంబంధించి. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్. సో కంట్రోల్ సిస్టమ్ అంటే ఏంటి చూద్దాం. డిజైన్ సిస్టమ్ టు రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ సిస్టమ్స్. అంటే ఇక్కడ కంట్రోల్ సిస్టమ్ అంటే పవర్ని మనం కంట్రోల్ చేసే విధానం అనమాట. సో ఫస్ట్ ఏమంటే పవర్ ఎక్కువ సపోజ్ మోటార్ ఆన్ చేస్తాం అనుకోండి, వాటర్ సంబంధించి దాన్ని రెగ్యులేట్ చేసి అంటే ఆపుతూ ఉన్నాం అంటే వాటర్ రాదు. సో ఆ విధంగా అనమాట. అండ్ కంట్రోల్ ద బిహేవియర్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్. సో ఇది ఏంటంటే దాని యొక్క బిహేవియర్ని చేంజ్ చేస్తుంది అనమాట ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్లో. సో ఏదైనా మోటార్ వేసాం అనుకోండి, ఆ మోటార్ వర్కింగ్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం ఆపేసాం అనుకోండి, అది కంట్రోల్ చేయడం అవుతుంది అనమాట. సో కంట్రోల్ సిస్టమ్స్ ఎనీ డివైస్ని మనం కంట్రోల్ చేసే విధానం అనేది కీ ఏరియా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ వన్ టెలికమ్యూనికేషన్. సో టెలికమ్యూనికేషన్లో ట్రిపుల్ ఎలా యూజ్ అవుతుందంటే వర్కింగ్ ఆన్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంక్లూడింగ్ వైర్లెస్ అండ్ వైర్డ్ నెట్వర్క్స్. సో ఇక్కడ ఏంటంటే కమ్యూనికేషన్ ఎలా యూజ్ అవుతుంది అంటే సింపుల్ చెప్పాలంటే ఒక ఫోన్ ఉందనుకోండి, ఆ ఫోన్లో యూజ్ చేసే వైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వైరింగ్ సిస్టమ్ దీనికి అటాచ్ చేస్తారనమాట. సో అది టెలికమ్యూనికేషన్లో యూజ్ చేసేది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ వర్కింగ్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. సో కమ్యూనికేషన్ సిస్టమ్కి వైరింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ సిస్టమ్ అనమాట. తర్వాత ఇంక్లూడింగ్ వైర్లెస్ కూడా యూజ్ చేస్తారు. అండ్ వైర్డ్ నెట్వర్క్స్ ఏదైతే ఉందో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం వైర్స్ ఏదైతే సెట్ చేస్తామో అది దీని యొక్క ఇది అనమాట టెలికమ్యూనికేషన్స్. లేదంటే వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఫోన్ ఎలా మాడతాం దాని నుంచి ఇది చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ డిజిటల్ సిస్టమ్. సో డిజిటల్ సిస్టమ్ అంటే ఎలా ఉంటుంది అంటే డిజైన్ అండ్ డెవలపింగ్ ద డిజిటల్ సర్క్యూట్ అండ్ సిస్టమ్ ఇంక్లూడింగ్ ద మైక్రో ప్రాసెసర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. అంటే డిజిటల్ సిస్టమ్స్ అంటే సపోజ్ ఒక టీవీ సిస్టమ్ ఉందనుకోండి, ఆ టీవీ సిస్టంలో పిక్చర్ ఎలా వస్తుంది ఏంటి, దానికి సంబంధించిన ఇన్సైడ్లో మైక్రో ప్రాసెసర్ ఎలా ఉంటుంది, తర్వాత కంప్యూటర్ హార్డ్వేర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కంప్యూటర్లో వచ్చేది ఏదైతే ఉందో సిగ్నలింగ్ అది అనమాట. లేదంటే దీనికి సంబంధించి మైక్రో ప్రాసెసర్ అంటే చిన్న చిన్న చిప్స్ లాంటివి అనమాట. సో డిజిటలైజేషన్ అంటే మనం దాన్ని ఫిక్స్ చేసిన తర్వాత పవర్ ఆన్ పవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే డిజిటల్ లెవెల్లో మన పేర్లు కావచ్చు ఏదైనా సరే అవి కనిపిస్తుంటాయి అనమాట. సో అది డిజిటల్ సిస్టమ్ సంబంధించి. నెక్స్ట్ మైక్రో ఎలక్ట్రానిక్స్. సో మైక్రో ఎలక్ట్రానిక్స్ ఏంటంటే వర్క్స్ ఆన్ ద డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ వెరీ స్మాల్ ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్. అంటే ఏం లేదు, చిన్న చిన్నవి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో మైక్రోవేవ్ లాంటి చిప్స్ కూడా ఇందులో ట్రిపుల్ సంబంధించి తయారు చేస్తారనమాట. సో ఇది డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్ ఆఫ్ వెరీ స్మాల్ అంటే ఇందులో ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించి చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయో అవి మైక్రో
ఎలక్ట్రానిక్స్ చేస్తారంటారు. సో దీంట్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏంటి, సో త్రిబుల్కి సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా వస్తుంది ఏంటి చూసినట్టయితే, సో టు అనలైజ్ ప్రాబ్లమ్స్, డెవలప్ సొల్యూషన్ అండ్ క్రియేట్ ఇన్నోవేషన్ టెక్నాలజీ దట్ ఇంప్రూవ్ అవర్ డైలీ లైఫ్. అంటే ఇక్కడ ఏం లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే పవర్ సప్లై లేదనుకోండి, పవర్ సప్లై లేనప్పుడు సోలార్ యూజ్ చేస్తాం మనం. సో అది ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. అలా కొత్తవి కనిపెట్టేది ఏదైతే ఎలక్ట్రిసిటీ సంబంధించి ఉందో అది దీనికి సంబంధించి అనమాట. సో అందుకే ప్రాబ్లమ్ సాల్వింగ్, త్రిబుల్ఈలో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తారు ఏంటంటే, ప్రాబ్లమ్ సాల్వింగ్, డెవలప్ సొల్యూషన్ కనిపెట్టాలి, దాని నుంచి క్రియేట్ ఇన్నోవేషన్, కొత్తగా క్రియేట్ చేయాలి, టెక్నాలజికల్గా ఇచ్చేసి దట్ ఇంప్రూవ్ అవర్ డైలీ లైఫ్స్ ఎటువంటివి ఉన్నాయో దాన్ని దీని ద్వారా యూజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్స్. సో ఇంజనీరింగ్లో త్రిబుల్ఈకి సంబంధించి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటి దాని పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ప్రతిదీ ఇక్కడ ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటో మనం చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఇంజనీరింగ్, సెకండ్ వన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, తర్వాత కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, తర్వాత సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఇవి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో నాకు తెలిసినవి అనమాట, ఇంకా ఉంటే చాలా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ ఇంజనీరింగ్. సో పవర్ ఇంజనీరింగ్లో మనం ఏ విధంగా ఇచ్చేస్తాం ఏంటి చూసినట్టయితే, సో ఇది దిస్ ఫీల్డ్ ఫోకస్ ఆన్ ద generation, transmission, distribution and the utilization of the electrical power. It involves the designing and analyze electrical grid, power plant and related infrastructure to the ensure reliable power delivery. అంటే ఏం లేదు, ఈ పవర్ ఇంజనీరింగ్ సంబంధించి అంటే పవర్ ఎలా తయారు చేస్తారు, పవర్ ట్రాన్స్మిషన్ ఎలా చేయాలి, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏందన్నది ఈ పవర్ ఇంజనీరింగ్ సిస్టంలో మనం తెలుసుకుంటాం అనమాట. ఇందులో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటే, సో దాని ఇన్వాల్వ్మెంట్ అంటే మనం కొత్త తయారు చేసినప్పుడు అనలైజింగ్ ఎలా చేస్తారు, ఆ పవర్ ప్లాంట్స్కి ఎలా సెండ్ చేస్తారు, దాని రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇందులో మనం పవర్ ఇంజనీరింగ్లో మనం చదువుతాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏం చేస్తుంది ఏంటంటే, it deals with the design and development of electronic circuits, devices and systems. It include works on the integrated circuits, digital and analog electronics and micro electronics and electrical communication systems. అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఏంటంటే దీన్ని ఏ విధంగా డీల్ చేస్తుందంటే, ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత, డెవలప్ చేసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్స్ ఏ విధంగా యూజ్ చేస్తుంది, తర్వాత దాని యొక్క డివైజెస్ ఎలా ఉంటాయి, సిస్టమ్ యూజ్ చేస్తుంది, తర్వాత వర్కింగ్ ఇంక్లూడింగ్ ఎలా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ అంటే నాట్ ఓన్లీ త్రిబుల్, దాని అదర్ బ్రాంచెస్తో యాడ్ అయిన సర్క్యూట్స్ డిజైన్ ఎలా ఉంటుంది, తర్వాత అనలాగ్ ఎలక్ట్రిసిటీ, మైక్రో ఎలక్ట్రిక్ చిన్న ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయో దీనికి సంబంధించి కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వచ్చేసి కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్. సో కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అంటే ఎట్లా కంట్రోల్ చేస్తా ఏంటి అని చేసినట్టయితే, దిస్ డిసిప్లినరీ యూటిలైజ్ automatic control theory to design system that regulate the control the behavior of the dynamic process. Controlling engineers works various industries to optimize process and ensure efficient and reliable operation. సో ఇక్కడ ఏం లేదు, కంట్రోల్ సిస్టమ్ అంటే పవర్ అన్నది ఎక్కువ వేస్టేజ్ కాకుండా పనిచేస్తారనమాట. సో ఇక్కడ అదే ఆటోమేటిక్ కంట్రోల్ థియరీ డిజైన్ సిస్టమ్ దట్ రెగ్యులేట్ అండ్ కంట్రోల్ ద బిహేవియర్స్. అంటే బిహేవియర్స్ అంటే పవర్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా దీన్ని వర్కింగ్లో చేస్తుందన్నమాట. సో ఇక్కడ వేరియస్ ఇండస్ట్రీస్ టు ఆప్టిమైజ్ ప్రాసెస్ అండ్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ అండ్ రిలయబుల్ ఆపరేషన్. అంటే ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకు యూజ్ చేసుకొని దాన్ని మనం కంట్రోల్ చేస్తామంట. సో దీంట్లో నేమ్లో ఉంది కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్ అండి. సో ఇది కంట్రోలింగ్ ఏ విధంగా చేస్తాము, మనం దాని యొక్క బిహేవియర్ ఏంటి మొత్తం చేస్తాం అనమాట. నెక్స్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్. సో ఇది ఏం చేస్తుందో చూద్దాం. దిస్ ఫీల్డ్ ఇన్వాల్వ్స్ ద అనలైజింగ్ అండ్ మ్యానిపులేటింగ్ signals such as audio, video and sensor, digital processing engineering and design operation systems for tasks like noise reduction, data compression and ప్యాటర్న్ రికగ్నైజేషన్. అంటే ఏం లేదు, సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు,
ఏదైనా ఒక ఆడియో కానీ వీడియో కానీ సెన్సార్ కానీ క్లారిటీగా ఉందా లేదా అనేది మ్యానిపులేట్ చేస్తారనమాట. ఇది అనలైజ్ చేస్తారు, ఎలా ఉంది ఏంటి అనలైజ్ చేస్తారు. దీని యొక్క ప్రాసెస్ అనేది డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి డేటా సిగ్నల్ ప్రాసెసింగ్ వేరియేషన్ లేకుండా దాని యొక్క నాయిస్ రిడక్షన్ చేస్తూ మనకి కంప్రెషన్ చేస్తూ దాని ప్యాటర్న్ యొక్క రికగ్నైజ్ చేస్తారనమాట. మళ్ళీ ఏ విధంగా ప్రాబ్లం రాకుండా ఈ సిగ్నల్ ప్రాసెసింగ్లో మనం ఇచ్చేస్తాం అనమాట. ఇది సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏ విధంగా ఉంటుంది చూసినట్టయితే, దిస్ ఏరియా ఫోకస్డ్ ఆన్ ద transmission of the information over various communication channel such as the telephone line, fiber opticals and wireless networks. If involve the design and implementation communication system include mobile network, satellite communication and అండ్ ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. అంటే ఏం లేదు, టెలికమ్యూనికేషన్స్ అంటే సపోజ్ ఒక రూమ్లో సిస్టమ్ ఉందనుకోండి, ఇంకో సిస్టమ్కి ఏ వైరింగ్ సెక్షన్ ఎలా కనెక్ట్ చేస్తారు అట్లా అనమాట. లేకపోతే మొబైల్ నెట్వర్కింగ్ సంబంధించి కావచ్చు, ఇలాంటివి ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఓవర్ వేరియస్ కమ్యూనికేషన్ ఛానల్స్ సచ్ యాజ్ ద టెలిఫోన్ లైన్స్ అంటే ఏంటి, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వైరింగ్ ఎలా చేస్తారు అదనమాట. దాని తర్వాత ఫైబర్ ఆప్టికల్స్, తర్వాత వైర్లెస్ నెట్వర్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అని తెలియ చూస్తారనమాట. సో ఇందులో మొబైల్ నెట్వర్క్ ఎలా చేస్తారు, తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ ఎలా చేస్తారు ఏంటి అనేది ఈ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ సంబంధించిన శాలరీ ఎలా ఉంటుంది ఏంటి చూసినట్టయితే మనం ఇక్కడ చూద్దాం ఉండండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. శాలరీ బేస్ అనేది 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ అనమాట. ఎంట్రీ లెవెల్ అంటే అప్పుడే జాబ్లో జాయిన్ అవ్వడం అనమాట. సో ఎంట్రీ లెవెల్లో ఎలా ఉంటుంది, 3 lakhs to 5 lakhs per annum, అంటే సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల వరకు జీతం ఉంటుందన్నమాట. సో అలాగే సెకండ్ లెవెల్ అంటే మిడిల్ లెవెల్, అంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ. సో 5 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంటుంది సంవత్సరానికి, అంటే lakhs per annum. ఆ తర్వాత ఏంటంటే సీనియారిటీ బేస్ చేసుకొని, ఇది ఫస్ట్ ఎంట్రీ లెవెల్, ఇది మిడిల్ లెవెల్, ఇది ఏంటంటే సీనియారిటీ బేస్ చేసుకొని 8 నుంచి 12 lakhs per annum ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఎక్స్పీరియన్స్ పెరిగినట్టయితే 15 lakhs per annum ప్లస్ అండ్ సో ఆన్. అంటే ట్రిపుల్ సంబంధించిన జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంత వాటికి అమౌంట్ అనేది పర్ యానం అనేది గెయిన్ చేయొచ్చు అనమాట. సో ఇది ట్రిపుల్ సంబంధించి నాకున్న అవగాహనతో మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఆ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే, నోటిఫికేషన్ రావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాయండి. థ్యాంక్ యూ, బాయ్.